60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం 60 ఏళ్ల పాలన బట్టి చూస్తే ఏం జరిగింది? మహిళల కోసం కనీసం వాళ్ళకి వాష్రూమ్స్లు కూడా అందించలేని దీర్ఘస్థితిలో ఉన్నారు. మహిళలకు కనీస వేతన సాయం కానీ, మహిళను ఒక గొడ్డు చాకిరీ చేసే వీళ్ళతో ఏమవుతుంది అంటే ఒక పని వాళ్ళగా ట్రీట్ చేసిన ప్రభుత్వం. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ మన మోడీ గారి హయాంలో 2014 తర్వాత తీసుకున్న ఎన్నో స్కీమ్స్ కానివ్వండి, మహిళలకు ఇచ్చిన గౌరవం కానివ్వండి, ప్రతి ఒక్క రంగంలోనే మహిళలకు మొదటి స్థానం వేస్తూనే ఉన్నారు. మన ఇప్పుడు దాదాపుగా మహిళలు రాజకీయంలో కూడా ఉండాలి, ఒక అడుగు ముందడుగున్న దిశలో వాళ్ళకి 33% రిజర్వేషన్తో బిల్లు పాస్ అయితే మన ఉన్న ఇంతకు ముందు అన్న డిఎంకే కానీ మిగతా ఇండి కూటమిగా ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అడ్డుపడి మహిళలకు ఏ రకంగా ముందుకొస్తే దేశం బాగుపడుతుందో, భారతదేశం అభివృద్ధి దిశగా కొత్త పంతులు దొక్కుతుందో అని ఒకే ఒక నీచ దుర్బుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకడు పోసి ఓటు వేయని పరిస్థితి పార్లమెంట్లో మీ అందరికీ తెలిసిందే. మోడీ గారు ఎప్పుడూ కూడా లేడీస్ కోసం తన ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం స్వచ్ఛ భారత్ పేరిట కొన్ని కోట్ల మరుగుదొడ్లు నిర్మించారు. మహిళలు చదువుకోవాలని ఎన్నో రకాల స్కీమ్స్ పెట్టారు. దాని ద్వారా మహిళలు విదేశాల్లోనే ప్రత్యేకంగా ఎంటర్ప్రినర్స్గా కొన్ని లక్షల మంది మన తెలంగాణలోనే దాదాపు 5 లక్షల మంది ఇప్పటికీ లబ్ధిదారులై ఉన్నారు. జన్ధన్ యోజన కింద, సుకన్య సమృద్ధి యోజన కింద, గ్రామ సడక్ యోజన కింద, స్వచ్ఛ భారత్ కింద ఇలా 100 కోట్లు ఆదాయం, 100 కోట్ల బడ్జెట్ మహిళల కోసమే ఇచ్చారు. ఇప్పటికీ ఒక మహిళ తనంతట తను కాళ్ళ మీద నిలబడాలంటే తన కోసం సుకన్య సమృద్ధి యోజన ఏంటండి, పిఎం యోజన ఏంది, పిఎం ఎంఈఎంఈ లోన్స్ భాగంగా కొన్ని లక్షల కోట్లు వాళ్ళ కోసం వెచ్చించి మహిళలను ముందడుగు తీసుకెళ్తున్నారు కదా నరేంద్ర మోడీ గారు. ఇది కదా దేశం ముందు నడవడానికి, ఒక మహిళ బాగుపడితే దేశం బాగుంటుంది అని ఇది కదా చూపించడం. మరి ఇంత ముందున్న ప్రభుత్వాలు ఏం చేశాయి? మహిళలు వంటింటికే పరిమితం చేసి వాళ్లకు కనీస అవసరాలు లేకుండా చేసిన దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. కానీ ఈ 12 ఏళ్ల కాలంలో మహిళలు ప్రతి ఒక్క ఆకాశలమే అందలం ఎక్కించారు. అంతెందుకండి, ఆపరేషన్ సింధూర్లో కూడా 2 మహిళలను ముందు పెట్టి నడిపించి ఉగ్రవాదులను ఊచకోత గోయించిన ఘనత నరేంద్ర మోడీది కాదా అండి? ఇది కదా ఒకప్పుడు దేశాలను రాజ్యాలను కాపాడుకోవడానికి అదే మహిళల ముందు ఒంటి చేత్తో యుద్ధాలు చేసి గెలిపించుకున్నారండి. మహిళలను తక్కువ అంచనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎక్కడ ఉంది? భూస్థాపితమై కావస్తుంది. రానున్న ఆ 1-2 ప్లేసెస్లో కూడా భూస్థాపితంగా కనుమరుగు చేస్తారు.